మేడం నమస్తే. ఏదైతే కనుక కల్తీ మద్యం కేసులో నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే అక్యూజ్డ్గా పేర్కొంటున్నారో ఆ వ్యక్తి జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అరెస్ట్ కావడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ముందు ఏదైతే అద్దేపల్లి జనార్దన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు గౌరవ జోగి రమేష్ గారిని కస్టడీలోకి తీసుకుంటున్నారు. అదే రకంగా చాలామంది విమర్శకులు కొంత బ్లూ మీడియా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, అదేంటది జయచంద్రారెడ్డి గారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేరు, అదే రకంగా అద్దేపల్లి జనార్దన్ గారు జోగి గారి పేరు ఎందుకే చెప్పారు, మీరు కావాలని చెప్పించినారు అని. జయచంద్రారెడ్డి గారిని ఎలక్షన్కి ముందే సస్పెండ్ చేసినారు. తప్పు చేసిన వారు పార్టీలో సొంత సామాజిక వర్గం అయినప్పటికీ సొంత వారైనప్పటికీ ఎత్తి పక్కన పడేయడంలో చంద్రబాబు గారు ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి సమయం కూడా ఇది కాదు అనే విషయం ఆయనకి బాగా తెలుసండి. సో మేము ఒకటే చెప్తున్నాం, జయచంద్రారెడ్డి గారి మీద కూడా నిఘా వేసి ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకొని ఆయన్ని కూడా విచారణ జరుపుతారు 1 by 1. ఎక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు. మీ బాస్ కూడా వస్తారు. కొంచెం సమయం అటో ఇటో. జోగి రమేష్ గారి అత్యుత్సాహం గత గవర్నమెంట్లో మేము చూసినామండి. ఒక నిండు సభలో స్టేజ్ మీద ఒక క్లబ్ డ్యాన్సర్ కనుక ఎలా అయితే విలన్ ఇంప్రెస్ చేయడానికి కనుక డ్యాన్స్ వేస్తుంది చూడండి, జయమాల్ని ఇంకొకళ్ళు ఎవరో పేరు అంటారు చూడండి, జయమాల్ని అట్లా డ్యాన్సులు వేస్తా వాళ్ళు చూడండి. ఆ మాదిరిగా చిత్తకార్తి కుక్కలంటూ ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ జగన్ గారి ముఖంలో సంతోష కవళికలు చూసే వరకు ఆయన పడుతున్న తాపత్రయం చూస్తే క్లబ్ డాన్సర్ గారి కంటే నీచందంగా రాజకీయం చేస్తున్నారు. అది వాళ్ళ వృత్తి. కానీ ఇక్కడ వారి వృత్తికి వారు వ్యాయం చేస్తున్నారు. మీరు మీ వృత్తిని వారి వృత్తి కంటే నీచంగా చేస్తున్నారనే విషయాన్ని గత గవర్నమెంట్లో మేము బాగా చూసినాం. అగ్రిగోల్డ్ భూములు ఆక్యుపై చేసేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని తమరి కొడుకు గారు చేసినటువంటి నిర్వాకానికి దగ్గరుండి తమరే స్వయంగా చేపించిన దానికి ఆ కొడుకు చెప్తాడండి, ఎంఆర్ఓ ఆన్లైన్లో లేదే, ఎంఆర్ఓ మాకు చెప్పలేదే, మేము చేసేసుకున్నాం, మాకేం తెలుసు అని తమరు చేసినటువంటి తప్పుని ఎంఆర్ఓల మీదకి ఆర్డీఓల మీదకి నెట్టేయడం. అక్కడ కులం కార్డు బయటకు తీస్తారు. ఏది తప్పు చేసిన వాడికి కులం ఏంటి, ఆ కులం కార్డులోనే కదా మీరు మినిస్ట్రీ కొట్టేసినారు. ఇంకా దారుణం ఏంటంటే ఏదో చర్చల కోసమని చంద్రబాబు గారు ఇంటికి వచ్చేసినారు, కరకట్ట దగ్గర ఇంటికి. చర్చికి 1 కారు 2 కార్లు, ఒక 10-15 కార్లు తీసుకొని నీతో మాట్లాడాలి రా చంద్రబాబు అంటూ కాళ్ళు రగరేసిన పరిస్థితుల్లో ఒక డ్రైవర్ గారు బయటకు దిగి జోగి రమేష్ గారి మీదకు వస్తున్నటువంటి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు గారు, అరే నువ్వు కులం తక్కువడివిరా, నువ్వెవడరా నన్ను మాట్లాడడానికి అని అడిగినట్టుగా ఇంత కథా స్క్రీన్ ప్లే ఒక బోయపాట ఒక త్రివిక్రమ్ గారు కూడా ఇన్ని డైలాగులు రాయలేరు, బారేసేసినారు. చంద్రబాబు గారు ఒక డ్రైవర్ని కులం పేరు పెట్టి తిట్టినారంట. అంటే పోలీసు వాళ్ళకి నేమ్ ప్లేట్ ఉంటుంది, దాంట్లో రామానాయక్ అని లక్ష్మీనాయక్ అని ఏవో వాళ్ళ పేర్లు ఉంటాయి, అక్కడెక్కడో కులం తెలుస్తుందేమో. కానీ డ్రైవర్ గారు కూడా నేమ్ బోర్డు పెట్టుకున్నారా? అయినా ఈయన మీదకి వస్తే ఈయన కాపాడాల్సి ఉంది గన్మెన్లు, ఈయన దళాలు వచ్చారు కదా, ఓ 10-15 కార్లలో మనుషులు, వాళ్ళందరూ వదిలేసి డ్రైవర్ గారే ఎందుకు వచ్చేసినారు? అప్పుడు డ్రైవర్ గారు కారు ఎక్కడ పార్క్ చేసినారు? కారు పక్కన వదిలేసి అమాంతంగా మీదకు దూకినటువంటి ఆ డ్రైవర్ గారి కులం ఏంటో చంద్రబాబు గారికి ఎలా తెలుసు? ఏంటో సార్ ఇలాంటి స్క్రిప్ట్లు రాసినారు గత టైంలో జగన్ గారి సారథ్యంలో జోగి రమేష్ గారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి, క్వాలిటీ లేని ఇల్లు కట్టి ఇల్లు కుప్పకూలే పరిస్థితి, పొలిమేరల అవతల ఇల్లు, ఒక్క ఫెసిలిటీ లేదు దాంట్లో. అంటే అండర్ వరల్డ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ సిస్టమ్, వాటర్ ఫెసిలిటీ, అసలు స్లాబులు ఇంతమందాన స్లాబులు అంటే గట్టిగా మనం అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో రాళ్ళు పగలు కొడతారు చూడండి, ఆ మాదిరిగా మనం స్లాబ్ను పగలు కొట్టేసి ఇచ్చాము. ఆ టైప్లో అన్నీ భారతీయ సిమెంట్ కట్టడాలి, గౌరవ భారతి గారి ఆధ్వర్యంలో భారతీయ సిమెంట్ కట్టడాలి. మీరు బాగా మెప్పించారు, బాగా మురిపించారు, అయినా మరి మీ పెర్ఫార్మెన్స్ ఎక్కడో తగ్గింది. అందుకనే నిన్నటి రోజు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి మీరు ప్రమాణాలు చేస్తున్నారే కానీ మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు మా బోటి లాయర్కి 1,00,000-2 లక్షలు పడేస్తే మేము బెయిల్ తెచ్చుండేవాళ్ళం కదా. మీకు బెయిల్కి వద్దు, మీరు అరెస్ట్ అవ్వాలి. మీ పెర్ఫార్మెన్స్ గౌరవ జగన్ గారు నోట్ చేసుకుంటే, ఏదో డిజిటల్ మీడియా పెట్టినారు కదా ఇప్పుడు, నోట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్, మినిస్టర్ టికెట్, మీ అబ్బాయికి ఏదైనా అవకాశం, ప్రతి సీన్ను పండిస్తున్నారు. కానీ అసలు మాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలు కరెక్టే, 1 by 1 అందరినీ బయటికి తెస్తారు, తగ్గకుండా ఎవరిని మిగల్చరు. జయచంద్రారెడ్డి గారు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి నోరు తెరిచి జే బ్రాండ్స్ అధినేత ఎవరు చెప్తారా? ఈ క్వాలిటీ లేని మద్యం వల్ల జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వాళ్ళ చదువులు సాధారణ మరణాలు కాదు, కల్తీ మద్యం వల్లే అని చెప్తారా? ఈ ప్రభుత్వంలో వెలికి వచ్చినటువంటి విషయాలని
ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, కల్తీ మధ్యలో కారణాలు ఎవరైనప్పటికీ తప్పుని తప్పుగానే ప్రశ్నిస్తాం, తప్పు ఎవరు చేసినా శిక్షిస్తాం, తప్పుని కప్పెట్టి కాపాడడం అటువంటి ప్రభుత్వం మాది కాదు. ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ప్రజల ప్రాణాలని పళంగా పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకోవడం తప్పు. సో ఖచ్చితంగా ఈ తప్పు ఇక్కడ జరుగుతుంది, వీరి సారథ్యంలో జరుగుతుంది. దాంట్లో కూటమికి సంబంధించినటువంటి ఒక అతను ఉన్నాడు అనగానే ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పడి దాని మీద ఎంక్వైరీ వేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే జోగి రమేష్ గారు బెయిల్ వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన బెయిల్ వేసుకోకుండా జైలుకి వెళ్ళాలన్న సారథ్యంతో ఆయన జైలుకి వెళ్ళొచ్చినారు. మొన్న ఈ మధ్య నందిగం సురేష్ గారు కూడా జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ గారు తెగ మురుసుకొని హోమ్ మినిస్టర్ వచ్చేస్తుంది అన్నారు. మాకు అర్థం కాల. మేము ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంకామ్ అకౌంట్స్, ఇన్ని రకాల చదువులు చదివిన వాళ్ళు మాకే ఏ పదవులు రావాలా, ఏ పనులు చేయాలా మేము ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మీరు షార్ట్కట్లో భర్త జైలుకి వెళ్ళినప్పుడు మీరు ప్రభుత్వాన్ని నిలదీసేస్తే, మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేస్తే మీకు అసలు హోమ్ డిపార్ట్మెంట్లో టకటకటకట ఒక 2 పేజీలు రాయడం కుదురుతుందా అమ్మా? ఏ సెక్షన్లో దేనికో తెలుసా అమ్మా? ఏంటి ఇదా రాజకీయం? మర్డర్ చేసినోడో మానభంగాలు చేసినోడికో సీట్లు, వాళ్ళ పెర్ఫార్మెన్స్లో మీరు సమృద్ధిగా పనిచేస్తే మీకో శాఖలు, ఇదా? సో ఇదంతా ఒక ఎత్తు మేడం. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ జోగి రమేష్ కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్తుంది ఏంది అంటే కనుక ఇందులో ప్రధానంగా డైవర్ట్ పాలిటిక్స్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, బీసీలను అనగదొక్కడానికి మాత్రమే చేస్తున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టే అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టు అనేది వాళ్ళు చేస్తున్న వాదన మేడం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? సార్, అచ్చెన్నాయుడు గారు పాపం బీసీ వ్యక్తే. ఆయన ఎంత దారుణంగా అర్ధరాత్రి అపరాధం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. బీసీ చంద్రయ్య కాలు మీద తొక్కి, ఏది కాలుతో మెడ మీద తొక్కినా సరే జై చంద్రబాబు అని చనిపోయిన వ్యక్తి. ఆయన జ్ఞాపకార్థం చాలా చోట్ల ఆయన బీసీలకి సీట్లు ఇస్తూ చంద్రయ్య అనే వ్యక్తి ఆ వర్గం మొత్తం నా కోసం పడిన కష్టానికి నేను ఎప్పటికీ మర్చిపోను, నా మీద ఉండే ప్రేమకి గౌరవానికి పార్టీని ఆయన అటువంటి అభిమానించినటువంటి తీరు అంటూ చాలా చోట్ల చెప్తారు. అమర్నాథ్ గౌడ్ని తగలపెట్టేసినప్పుడు ఏమైపోయారు బీసీలు? అంటే ఆ రోజు ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ రోజు ఇదే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఇందులో కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఇక్కడ ఆయన మాట్లాడిన ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు, ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పరంగా మాట్లాడాలి కానీ కులాల ప్రస్తావన తీసుకురావడం ఏంటి? ఇదిగో జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించారు, ఇంతటితో సర్దుకోండి అని చెప్పిన ఇదే వ్యక్తి మరి ఈ రోజుకో బీసీ కార్డు బయటకు తీయటాన్ని ఎలా చూడవచ్చు అంటారు? సిగ్గుపడాల. బీసీ వాళ్ళు రాళ్ళేసి కొట్టాలి ఇలాంటి వాళ్ళని. మీరు రాజకీయం చేసుకోండి, కులంలో నాయకత్వాలు మీరు పాటించకండి. మీరు కులాలకి పనికిరారు. బీసీ కులంలో ఈరోజు అమర్నాథ్ గౌడ్ చనిపోయిన ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిచ్చిన ఆ పరిసర ప్రాంతాలకి మేము వెళ్ళి అడుగుతుంటే మీరు మా వాళ్ళ అని అడిగారు. సార్, నేను న్యాయవాదినండి, దానికి కులం ఏంటండి, భలేవాళ్లే. మీ భార్య గారిని ట్రాక్టర్తో తొక్కిచ్చినారు కదా, అలా ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాయకూడదండి, కేసు బలంగా ఉండదు, చూడండి కేసులో ఫ్యాక్ట్స్ ఇలా రాయాలి అని చెప్పు ఆ రోజు పోలీసుల దగ్గర కూర్చోబెట్టి రాయిస్తే మీరు దళితుల అమ్మ, మీరు మా వాళ్ళ అమ్మ అన్నారు. మీ వాళ్ళు అయితేనే మీ దగ్గరికి రావాలా? ఆ టైంలో ఏ పార్టీ వాళ్ళు రాలేదండి. ఆ చొక్కాలు ఇప్పుకొని బజార్ల వెంబడి తిరిగినాడు చూడండి, మీకు బాగా గుర్తుండాల. ఎర్రగొండపాలెంలో ఆదిమూల సురేష్ గారు చదువుకున్న విద్యావంతులు దళితులలో. కానీ ఆ రోజు ఒంగోలు ఆఫీసులకు కానీ, ఒంగోలు కోర్టుల దగ్గర కానీ, ఒంగోలు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కానీ రాలేదండి. నక్క ఆనంద్ బాబు గారిని పంపించారు. ఆ తర్వాత బాల వీరాంజనేయ స్వామి గారు, కొండేపి ఎమ్మెల్యే గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక 5 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చారు. నేను దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంట్తో ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాపించినానండి. ఏ బీజేపీనో, ఏ జనసేనో, ఏ కాంగ్రెస్ పార్టీలో ఎవరు రాలేదండి. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. పార్టీలకు అతీతంగా అప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని చనిపోయినప్పుడు కూడా దానికి సంబంధించిన కేసుని పూర్తి విచారణకి మేమే అడిగినాము. అడిగితే వాళ్ళు అడుగుతున్నారు మీరు మా వాళ్ళ అని. మా వాళ్ళు ఏంటి? మన ఊరోళ్ళం, మన రాష్ట్రం వాళ్ళం, మన జిల్లా వాళ్ళం, ఇలా మాట్లాడుకుందాం. మన కులం కూడబెట్టదండి. ఈరోజు మీరు కులాన్ని అడ్డంగా పెట్టుకొని మీరు మినిస్ట్రీలు సంపాదించుకునేవారు. కానీ గత ప్రభుత్వంలో మీ కులం వాళ్ళు ఎక్కడున్నా, టీడీపీలోని జనసేనలోని మీ కులమే కదా. మీ కులంలో వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు కనీసం ప్రశ్నించాలి కదా. అలాంటిది మీరే అంటే ఇంకొక కమ్యూనిటీని కూడా పిలవలేదు. చూసినారా జగన్ గారు? ఇంకొకళ్ళని పిలిపించి పంచాయతీ చేయమల్లా. చనిపోయింది బీసీ వాడే కాబట్టి బీసీ వాడినే పిలిపించి ఎంత కావాలి సెటిల్మెంట్. అరే బీసీలో ఒక మొనగాడు వాడు, ఒక 10th క్లాస్ పిల్లోడు, ఆ కుటుంబంలో తండ్రి లేకపోయినా నేనున్నాను,
నేనున్నానని అక్కకి జరిగిన అవమానాన్ని ప్రశ్నించి ఈరోజు తగలబడిపోతే ఎంత దారుణం అండి. దాన్ని ప్రశ్నించలేదు. నువ్వు ఈరోజు ఒక కేసుల్లో ఇరుక్కొని నీ కొడుకు అగ్రిగోల్డ్ భూములు దొంగతనంగా ఆక్రమించుకొని నీ కొడుక్కి నువ్వు కులం కార్డు వాడతావా? ఒక పసిబిడ్డ అన్యాయంగా చనిపోతే నీకు కులం కనపడలేదా? సిగ్గులేని మీలాంటి వాళ్ళు రాజకీయంలో ఒక మంత్రి స్థాయిలో ఉండడం మాలాంటి వాళ్ళం మీకు గౌరవించాలా? ఇవాళుండి రేకపోతే రాజకీయ పార్టీలు నిత్యం పోరాడేది న్యాయవాద వృత్తి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఫైనల్గా ఈ తీగ లాగటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు రావడం జరుగుతుంది, ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డొంక ఎక్కడ కదిలే అవకాశం ఉందంటారు? సరే, ఈ డొంక తన సొంత పార్టీలో ఉన్న నాయకులైనప్పటికీ కాళ్ళ పట్టుకొని ఈడ్చినడి రోడ్డు మీద పడిగెట్టగల సత్తా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అదే రకంగా జయచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? జయచంద్రారెడ్డి గారి పాత్ర వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? ఏ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే సారథ్యం ఏమనుందా? అక్కడక్కడ జరుగుతున్న వాళ్ళల్లో వీళ్ళ పాత్ర ఏమనుందా? మొత్తాన్ని ఎత్తిపెట్టి బయటేస్తారండి. ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు గారు ఇప్పటివారు కాదు, 20-30 సంవత్సరాల క్రితం ఫ్రెష్గా ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు లాండ్ ఆర్డర్ని హైదరాబాదులో కత్తికి సానబెట్టి పరిగెట్టించినారు చూడండి. అటువంటి చంద్రబాబు గారిని చూస్తారు. ఈ టైంలో కులాలకి, మతాలకి, పార్టీలకి, సొంత సామాజిక వర్గానికి, సొంత పార్టీ ఎమ్మెల్యేకి ఏమాత్రం ఉపేక్షించేది లేదండి. కల్తీ మద్యం అంటే తను ఎంతో ప్రాణంగా పెట్టి ప్రేమించే ప్రజల ప్రాణాలని పళంగా పెడుతున్న పరిస్థితి. చివరాఖరిలో 75 ఏళ్ల వయసులో, 76 ఏళ్ల వయసులో ఒక వయసులో గల వ్యక్తి, ఒక పెద్ద వయసు గల వ్యక్తి, మీ తండ్రి తాత సమానమైన వ్యక్తి పడుతున్న కష్టం, రాష్ట్ర రాజధాని ఉద్ధరించడానికి ఆయన పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఈ సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యే కానీ, సొంత పార్టీ వాళ్ళు కానీ, కూటమిలో వారు కానీ ఎవరు తప్పు చేసినా బాబు గారు చాలా స్ట్రిక్ట్గా ఉపేక్షించరు. ఈ లిక్కర్ దాంట్లో కానీ, క్వాలిటీ మద్యంలో కానీ ప్రతి దాంట్లో ఎంతటి వారికైనా శిక్ష తప్పదండి.